గతంలో చూసాం మనం రాష్ట్రంలో గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి యూత్ని అడిక్ట్ చేసి వాళ్ళ చుట్టూ తిప్పుకున్నాడు, ఏ విధంగా చేశాడు చూసాం. గుండాయిజం, రౌడీయిజం ఏ విధంగా చేపించాడు చూసాం. అవన్నీ చూసిన తర్వాత ప్రజలు మార్పు రావాలని కూటమికి ఓటేశారు. కూటమికి ఓటేసిన తర్వాత కూటమి ప్రభుత్వం మార్పు కోసం చేస్తూ ఇలాంటివన్నీ ఎక్కడ డ్రగ్స్ని, గంజాయిని అరికడుతూ ఎక్కడైనా తప్పు జరుగుతుంటే చర్యలు తీసుకుంటే ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తే కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గత కొద్ది రోజులుగా చూస్తే తన పర్యటనలో వెళ్తూ ఉన్నాడు. ఎక్కడికి పర్యటనలకు వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరిని పరామర్శిస్తున్నాడు? గంజాయి తాగేసి పోలీసుల పైన రౌడీజం చేసే వ్యక్తుల్ని పరామర్శిస్తున్నాడు. అంటే పోలీసులు అంటే లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సిన వాళ్ళు. అలాంటి వ్యక్తులపైనే గంజాయి దాగేసి వెళ్ళిన బ్యాచ్ కొట్టిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నాడు. అదే విధంగా మహిళల్ని వేశ్యలు అన్న పదం వాడిన వ్యక్తి కోసం అండగా నిలబడుతూ సుప్రీంకోర్టు వరకు వెళ్తాడు. మూడోది ఏంటి, ఈ రోజు బెట్టింగ్ లేసి వాళ్ళ పార్టీ వాళ్ళు బెట్టింగ్ లేసి ఒక బెట్టింగ్ వ్యక్తి కోసం పరామర్శకు వెళ్తున్నాడు. అంటే మీరు ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి ఎవరైతే సంఘ విద్రోహులని చెప్తామో అలాంటి వాళ్ళకి వెళ్ళి నేనున్నాను అని చెప్పి భరోసా ఇస్తున్నాడు. అంటే ఈయన ఎవరి పక్కన నిలబడుతున్నాడు? అసెంబ్లీకి రాబోయే జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల గురించి ఏమన్నా మాట్లాడు, నువ్వు ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా అంటే ఈ రోజు వరకు ఒక్క రోజు వచ్చి మాట్లాడలేదు.